అబ్బా, తెలంగాణ ఆఫీసర్ల పట్టుదల పనితనం చూస్తుంటే 15 ఆగస్టుకు బెస్ట్ ఆఫీసర్స్ అవార్డులు ఇవ్వాల్సిందే అనిపిస్తుంది. అనుకున్న పని చేస్తందుకు అకుంఠిత దీక్షతోని పనిచేస్తుండ్రు. యుద్ధం వచ్చినా, వరదొచ్చినా, ఆపదొచ్చినా తలబెట్టిన కార్యం ముగించేదాకా ఊకునేదేలే అంటుర్రు. పాకిస్తాన్కు మనకు యుద్ధం వచ్చినా మేం తలబెట్టిన అందాల పోటీలను ఆపేదే లేదని చెప్తుండ్రు. ఆఫీసర్లంటే మన జయేష్ రంజన్ సార్ లెక్కుండాలే. అప్పచెప్పిన కార్యం అయిపోయేదాకా ఎసొంటి ఆపదొచ్చినా ఆపేదే లేదు అని అందాల కిరీటం కిందెత్తేసి మరి చెప్తుండు. హైదరాబాద్ లా మిస్ వరల్డ్ అందాల పోటీలు అవుతున్నాయి కదా. పోటీ పడుతందుకు దునియా దేశాల అందగత్తలంతా హై హీల్స్ వేసుకొని తదిగుతుండ్రు. అయితే ఒక దిక్కు పాకిస్తాన్ వాళ్ళతోటి యుద్ధం అవుతుంటే ఇప్పుడు ఈ అందాల పోటీలు అవసరమా? అవేమన్నా కూరకొచ్చినాయా బువ్వకొచ్చినాయా అని విలేకరులు అడిగితే జయేష్ రంజన్ సారుండి దేంది దానికే, నేను వార్ డ్యూటీలో లేను కదా, బార్డర్లో ఆర్మోళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, మాకిచ్చిన పని మేం చేస్తున్నాం, దాంట్లో ఫరక్ పడేదేం లేదనుకుంటా విలేకరుల నోళ్లు మూయించిండు సారు. Sir, my question to Mr. Jayesh Ranjan. Sir, we are on the threshold of a war with our neighboring country. So how do you plan to proceed if things worsen and your plans fall flat? So I have not been called for war duty, so I'm quite all right. I'll be happy to organize this event. Have you been called for war duty? So we are doing our job. Those who have requirements on the border and all, they will do their job. But of course. మే 10వ తారీఖు సంది నెలాఖరు 31వ తారీఖు దాకా హైదరాబాద్ లో ఈ అందాల పోటీలు పెడుతుర్రు. మొత్తం 150 దేశాల అందగత్తలంతా హైదరాబాద్ లో దిగిండ్రు. ఈ పోటీ చేయబట్టే తెలంగాణకు మస్తు పెట్టుబడులు వస్తాయని మంత్రి సార్లు చెప్తుండ్రు. మరి ఈ అందాల పోటీలు చూసి బొట్టు బిళ్ళల కంపెనీలు, గాజులు కంపెనీలు, కాట్క కంపెనీలు, మేకప్ పౌడర్ కంపెనీలు, లిప్స్టిక్ కంపెనీలు అన్ని తెలంగాణలోనే పెట్టుబడులు పెట్టి వేల మందికి ఉద్యోగాలు ఇస్తాయి కావచ్చు. అందాల పోటీల నుంచే 1/2 డజను కంపెనీలు పెట్టిస్తున్న తెలంగాణ సర్కార్ కు జయహో, జై కాంగ్రెస్ అనుకుంటా అప్పుడే కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు కూడా షురూ చేసిండట.